హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైతే విష్ణుప్రియని మనకు నాగమణికంట నామినేట్ చేశారు కదా, ఏది నువ్వు నన్ను ఫెమినైజ్ అనే పదాలు వాడేవని నా మీద అని చెప్పేసి. నిజానికి విష్ణుప్రియ అన్న సెన్స్ ఏంటి, ఈయనకు అర్థమైన సెన్స్ ఏంటి, ఆ పదాల్లో తప్పెంత, నిజానికి ఎవరు తప్పు ఎవరు ఒప్పు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీడియా మొత్తం చేసేసే ప్రయత్నం చేయండి. అయితే బేసిక్ ఏంటంటే, అసలు ఈ డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బా అంటే, మనకి ఫస్ట్ డే రోజున హౌస్లోకి ఎవరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన అనిల్ రావిపూడి అడిగారు కదా. అనిల్ రావిపూడి అడిగి ఓటింగ్ చేయించినప్పుడు విష్ణుప్రియ వచ్చేసి నాగమణికంట ఓటేసిన 5గురిలో విష్ణుప్రియ కూడా ఒకటే అనమాట. ఆ తర్వాత ఆమె క్లారిఫికేషన్కి వస్తే నాగమణికంట దగ్గరికి వస్తుంది. అప్పుడు వచ్చే ఉన్నప్పుడు ఏం చెప్తా అంటే, నువ్వు నాకు ఎందుకు కొట్టేస్తావు అని అడిగినప్పుడు ఈమె చెప్తూ, ఈమెని కావాలని కవరింగ్ కోసం చెప్పుకుంటూ కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నట్టుంది. ఈమె చెప్తే ఏమని చెప్తా అంటే, అక్కడ పక్కన అమ్మాయి ఉంది కదా, నేను అమ్మాయి కొట్టేస్తే అమ్మాయి కొట్టే నా మనసు రాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను పెంచింది కదా, సో నాకు కొంచెం ఫెమినిజీ భావాలు ఎక్కువ అనమాట. సో దానివల్ల నేను ఆ అమ్మాయి కొట్టేయలేకపోయాను కాబట్టి నేను నీ కొట్టేశాను, సో ఏమనుకోకు అన్న సెన్స్లో చెప్పింది. చెప్తూనే నాకు కూడా హౌస్లోకి వచ్చిన తర్వాత నీతో మంచి కనెక్షన్ ఏర్పడింది, నువ్వు నాకు వాటర్ ఏమో తీసుకొచ్చి ఇచ్చావు, రాగానే చాలా మంచిగా అనిపించింది, సున్నితమైన మనుషులకి అనిపించింది, బాగా అనిపించింది, నీలో కూడా కొంచెం ఫెమినిన్ భావాలు ఉన్నాయి అని చెప్పింది. అంతే. దీన్ని చాలా సింపుల్గా ఇలాగే చాలా మంచిగా పద్ధతిగా నాకు నువ్వు నచ్చావు, మంచి రాగానే నన్ను రిసీవ్ చేసుకున్నావు, నాకు వాటర్ ఇచ్చావు, మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటంటే నేను నీకు ఒంటికి ఓటు వేయలేకపోయానబ్బా అంటే, అక్కడ పక్కన అమ్మాయి ఉంది కాబట్టి, సో నేను అమ్మాయికి ఓటు వేయలేను కాబట్టి ఆ యాంగిల్లో నేను నీకు ఓటు వేయడం జరిగింది, అట్లా అంతే తప్ప నాకు నీ మీద నెగిటివ్గా స్పెసిఫిక్గా నాకు నీ మీద నెగిటివ్ తప్పుడు ఉద్దేశం ఏది లేదబ్బా అని చెప్పుకుని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అలా అడగకపోయినా వారు వచ్చి చెప్పింది దరిద్రం. అయితే ఇక్కడ ఏమైందంటే, ఆయన ఇక్కడ నామినేషన్ పాయింట్లో ఆయన ఆ పాయింట్ తీసుకొస్తూ, నువ్వు నా మీద నోరు జారేస్తున్నావు, నువ్వు నన్ను ఫెమినిటీ పదం అన్నావు, ఫెమినైజ్ అన్నావు, సో అది నాకు నచ్చలేదు, సో నువ్వు మాటలు జారుతున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. అప్పుడు ఆమె అంటే, అయ్యే నేను నీకు ఇప్పుడు ఆమె చెప్పిన దానికి ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా మంచిగానే ఉంది. ఏంటంటే ప్రతి మనుషులను ఆడ లక్షణాలు ఉండొచ్చు, మగ లక్షణాలు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే టైం బట్టి అది కొన్నిసార్లు అంటే మనము కొంతమంది ఏంటంటే హార్డ్గా పెరిగిన వాళ్ళు కొంచెం హార్డ్ భావాలు ఎక్కువ ఉండొచ్చు, సున్నితంగా పెరిగిన వాళ్ళు సున్నితమైన భావాలు ఎక్కువ ఉండొచ్చు అని చెప్తే తన ఎగ్జాంపుల్ ఏదో చెప్పింది. నేను ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకుంటే తగ్గలేకపోతున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం అట్లా మగపిల్లలకు హార్డ్గా పెరగడం వల్ల, అంటే ఇంట్లో బరువు బాధ్యతలు తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడు కుదరట్లేదు, నా బాడీ అట్లా సహకరించట్లేదు అని సెన్స్లో చెప్పింది. ఆమె ఎవరినో తప్పు పట్టడానికి పక్కన ఎగ్జాంపుల్ తీసుకొని నెగిటివ్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే తప్పు ఒప్ప ఆమె చెప్పిన పాయింట్ 100% రాంగ్ అని చెప్పడం లేదు, ఆమె చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే నువ్వు నన్ను ఎలా అంటావా అంటే, నాలో ఆడలక్ష్యం ఏంటో ఆయన కానీ దాన్ని పర్సనల్గా తీసుకోవడం వల్ల జరిగిన పొరపాటు అది. ఇప్పుడు అది తప్పు సెన్స్లో కూడా చెప్పలేదు, ఆమె చాలా అర్థమైన సెన్స్లో చెప్పింది, చాలా పద్ధతిగా చెప్పింది. అందులో మళ్ళీ మీనింగ్ లెస్ కూడా చెప్పలేదు, మీనింగ్ ఉంది అందులో. దానికి మళ్ళీ తానే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకొచ్చింది. దానికి ఈయననే తీసుకొని ఇంకో పాయింట్ ఏమన్నాడు, నువ్వు మళ్ళీ ఈ 3 రోజుల్లో కూడా నువ్వు నన్ను మళ్ళీ అలా అంటావేమో, ఆ బ్యాడ్స్ వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తావేమో అని చెప్పేసి నేను చెక్ చేయడానికి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పిండు. ఇదైతే అంటే ఆమె తప్పుడు ఉద్దేశంతో అనలేదని నేను అనుకుంటున్నాను, టు బీ ఫ్రాంక్. ఇంకా ఆమె ఎక్స్ప్రెషన్ కూడా విన్నాను కాబట్టి. కానీ ఈ పాయింట్ అయితే ఎవరైనా సరే నేను చెప్పిన తర్వాత డిఫరెంట్గా బాధపడతాను. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వస్తే నేను మా అమ్మ కోసం చెప్పాను, ఆ విషయాలన్నీ చెప్పాను కదా, దాని అర్థం ఏంటి, నేను కనెక్ట్ అయ్యాను, నువ్వు మంచిగా నమ్మాను, నువ్వేం చేసావు, నన్ను చెక్ చేయడానికి వస్తున్నావు, ఇంకేమైనా నోరు జారుతుందా, ఇంకేమైనా తప్పుడు పదాలు వాడతా, నా గురించి ఇంకేమైనా అంటదేమో, నువ్వు చెక్ చేయడానికి వస్తున్నావు నాతోటి, అంటే నువ్వు నన్ను నమ్మో నాతో మాట్లాడడానికి రావట్లేదు, నన్ను చెక్ చేయడానికే వస్తున్నావు అన్నప్పుడు డిఫరెంట్గా బాధపడతారు, ఎవరైనా బాధపడతారు. అదే పాయింట్ పాపం విష్ణుప్రియ కూడా బాధపడింది. అదే పాయింట్ మళ్ళీ పృథ్వీరాజ్ తన నామినేషన్ కూడా తీసుకొచ్చి అడిగింది, నువ్వు అలా ఎలా అంటావు, ఆమె చెప్పిందంటే తప్పేముంది, నువ్వు అలా ఎలా అంటావు, తప్పు కదా అన్న పద్ధతి. బట్ అది టెక్నికల్గా అంటే ఆమె సెన్స్ తప్పు, అంటే చెప్పిన విధానం కూడా తప్పుగా చేయని చెప్పలేదబ్బా, చాలా నీట్గా పద్ధతిగా. నాకు నువ్వు నచ్చుతున్నావు, ఎందుకంటే నీలో కూడా కొంచెం ఆడవాళ్ళని అర్థం చేసుకుని గుణం ఉందని సెన్స్లో చెప్పింది. ఆడవాళ్ళని అర్థం చేసుకుని గుణం, ఎందుకంటే నువ్వు రాగానే నాకు కొంచెం గ్లాస్ వాటర్ ఇచ్చావు, మంచిగా మాట్లాడావు, సో అర్థం చేసుకునే సెన్స్ ఉందని చెప్పిన దానికి నువ్వు నన్ను అమ్మాయి అనుకుంటున్నావా, నన్ను అమ్మాయిని చేసేసావు అన్నట్టుగా ఊహించుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అమ్మాయిల కోణంలో ఇప్పుడు అమ్మాయిల కోణంలో కూడా ఆలోచించి వాళ్ళని అర్థం చేసుకోవడం ఫెమినిజం అనే పదం అనుకుంటే కనుక, ఈయన అనుకునేది ఏందబ్బా అంటే, నన్ను అమ్మాయి అంటే నన్ను అబ్బాయిని పట్టుకొని నన్ను తేడా అట్లా అనుకుంటుందా, నన్ను అమ్మాయిలా ఫీల్ అవుతుందా, నన్ను అమ్మాయిలా చూస్తుందా, నన్ను అబ్బాయిలా చూడట్లేదా, అట్లా వేరేలా చూస్తుందా అన్న సెన్స్లో ఆయన తీసుకుంటు. అమ్మాయిలు బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం వాళ్ళకు ఒక స్టెప్ కొంచెం డెప్త్కి వెళ్ళి చేస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడం అది నార్మలైజ్ థింగే. బట్ ఈయన తీసుకున్న విధానం అలా అయింది. బట్ ఆమె చెప్పిన సెన్స్ కూడా కరెక్ట్గా చెప్పింది, ఎందుకంటే నేను ఆ రోజు వీడియో చూసాను, ఈరోజు వీడియో కూడా చూసినప్పుడు కంపారిజన్ చేసినప్పుడు. సో దీన్ని మీకేమనిపించింది చెప్పండి. అంటే నిజంగానే విష్ణుప్రియ తప్పుగా మాట్లాడిందా, లేదంటే మణికంఠని ఓవర్ థింకర్ కాబట్టి ఆయన ఓవర్ థింక్ చేసి దాన్ని లింక్ పెట్టుకొని
వాడిని ఎవరు మన విష్ణుప్రియ మీద నెగిటివిటీ చేసే ప్రయత్నం చేస్తాడు అన్నది మీకేం అర్థమైందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.